గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంప్ స్టూడెంట్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ఇప్పుడు థర్డ్ ప్లేస్ కూడా అయిపోతుంది వెబ్ ఆప్షన్స్. రేపటికి లాస్ట్ November 2, 3, 4 వెబ్ ఆప్షన్స్ అండ్ November 9 అలాట్మెంట్ అనుకుంటా. సో ఈ థర్డ్ ప్లేస్ అయిపోతుంది కదా. ఇప్పుడు కొంతమంది డిగ్రీ అయిపోయిన తర్వాత సిపి గెట్ రాయలేరు, కొంతమంది సిపి గెట్ రాయలేరు అండ్ కొంతమంది సిపి గెట్ రాసారు కానీ వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో కూడా సీట్ రాకపోతే, ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో రాలేదు సీటు. సో థర్డ్ ప్లేస్లో కూడా కొంతమందికి సీట్ రాకపోవచ్చు. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మేము పీజీ చేయాలనుకుంటున్నాం అని అంటారు కదా. సో స్పాట్ అడ్మిషన్లు అనేటివి ఉంటాయి మనకి. ఫస్ట్ పేస్, సెకండ్ పేస్, థర్డ్ పేస్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్లు అనేవి పక్కా ఉంటాయి. సో స్పాట్ అడ్మిషన్లు అనేది ఆల్రెడీ ఇప్పుడు కూడా ఉంటాయి. స్పాట్ అడ్మిషన్లు అంటే మీరు నార్మల్గా మేనేజ్మెంట్ కోటా అండి, ఓకేనా. మీకు సిపి గేట్లో అలాట్మెంట్ అయితేనే, అంటే ఫస్ట్ పేస్లో కానీ, సెకండ్ పేస్లో కానీ, థర్డ్ పేస్లో కానీ త్రూ సిపి గేట్ అలాట్మెంట్ అయ్యి మీరు కాలేజ్కి వెళ్తే ఆర్ క్యాంపస్కి వెళ్తే మీకు స్కాలర్షిప్ వస్తుంది గవర్నమెంట్ నుంచి వెళ్ళి. సిపి గేట్లో అలాట్మెంట్ అయితే అది కన్వీనర్ కోటా కింద సీట్ అంటారు. కన్వీనర్ కోటా సీట్ అంటే మీరందరూ ఇప్పుడు సిపి గేట్లో అలాట్మెంట్ అయ్యే సీట్స్ అన్ని కన్వీనర్ కోటా సీట్స్. సిపి గేట్లో మీకు సీట్ అలాట్ అయ్యి కాలేజీలో పోయి జాయిన్ అయితేనే మీరు రేపు పొద్దున స్కాలర్షిప్ అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటుంది. స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే మీ డీటెయిల్స్ అనేవి అక్కడ అవైలబుల్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. బట్ సిపి గేట్లో కాకుండా స్పాట్ అడ్మిషన్లో ఎవరైతే జాయిన్ అవుతారో, ఈ స్పాట్ అడ్మిషన్లు అనేవి మెయిన్ క్యాంపస్లో ఉండేవి. ఎందుకంటే మెయిన్ క్యాంపస్లో ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లోనే సీట్స్ అన్నీ ఫిల్అప్ అయిపోతాయి, ఒక్క సీట్ కూడా ఉండదు. సో స్పాట్ అడ్మిషన్లు అనేవి మెయిన్ క్యాంపస్లో, ఉస్మానియాలో కానీ వేరే ఏ క్యాంపస్లో ఉండేవి. మెయిన్గా మొత్తం ప్రైవేట్ కాలేజీలో ఉంటాయి. ఎందుకంటే వందల వేల సీట్లు ప్రైవేట్ కాలేజీలో ఖాళీలు ఉంటాయి. చాలా ప్రైవేట్ కాలేజీలలో ఖాళీలు ఉంటాయి. సో నువ్వు సిపి గేట్ రాసినా, సిపి గేట్ రాయకున్నా నీకు డిగ్రీ అయిపోతే నువ్వు పీజీ చేయొచ్చు స్పాట్ అడ్మిషన్లో. బట్ స్కాలర్షిప్ రాదు. ఆ 2 సంవత్సరాలకు సంబంధించిన కోర్స్ ఫీజు మొత్తం నువ్వే కట్టుకోవాలి కాలేజ్కి. పీజీ చేసుకోవచ్చు, ఓకేనా. ఒకటే మైనస్ ఏంటంటే స్కాలర్షిప్ రాదు. 2 ఇయర్స్కి స్కాలర్షిప్ రాదు, రియంబర్స్మెంట్ రాదు, కోర్స్ ఫీజు రాదు, గవర్నమెంట్ నుంచి ఏం రాదు. స్పాట్ అడ్మిషన్లు అంటే మేనేజ్మెంట్ కోటా సీట్సే. స్పాట్ అడ్మిషన్ ఈజ్ నథింగ్ బట్ సీట్ కొనుక్కోవడం మనం, ఓకేనా. ప్రైవేట్ కాలేజ్లో స్పాట్ అడ్మిషన్లో నువ్వు జాయిన్ అయితే స్కాలర్షిప్ రాదు. సిపి గేట్లో అలాట్మెంట్ అయితేనే నీకు స్కాలర్షిప్ వస్తుంది, ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉన్న వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్న వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుర్రి, ఏదో ఒక సీట్ అని వస్తుంది, మీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ప్రైవేట్ కాలేజీలో అయినా, గవర్నమెంట్ కాలేజీలో అయినా, క్యాంపస్లో అయినా, అది రెగ్యులర్ సీట్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా, ఈవెన్ పేమెంట్ సీట్ అయినా కూడా కోర్స్ ఫీజు 20,000 పర్ ఇయర్ ఇస్తుంది. ఫస్ట్ ఇయర్కి 20,000, సెకండ్ ఇయర్కి 20,000 గవర్నమెంట్ అనేది ఇస్తుంది. మీరు ప్రైవేట్ కాలేజ్ అయినా, అది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా, పేమెంట్ సీట్ అయినా, ఎక్కడ అయినా కూడా. సో దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే కొంతమంది థర్డ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ పేమెంట్ సీట్స్ పెడతలేరు ప్రైవేట్ కాలేజీలలో. ఎందుకంటే స్కాలర్షిప్ రాదనుకోండి. ఎలిజిబిలిటీ ఉంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే నువ్వు ప్రైవేట్ కాలేజీలో చదివినా కూడా నీకు ట్యూషన్ ఫీజు, కోర్స్ ఫీజు వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది, పేమెంట్ సీట్ అయినా కూడా. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టు. అండ్ ఇక థర్డ్ ప్లేస్లో కూడా మీకు సీట్ నచ్చకపోతే, ఆర్ థర్డ్ సీట్ అలాట్ కాకపోతే, ఆబ్వియస్లీ కొంతమంది డబ్బులు పెట్టనీకి ఉన్నారు, ఎంత డబ్బులు అయినా పెడతామని చెప్పేసి. సో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే టాప్ ప్రైవేట్ కాలేజెస్, మీరు ఎక్కడైతే చదవాలనుకుంటున్నారో టాప్ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళి చదవండి. సో దట్ మేబీ మీకు, సో ఎవరెవరైతే మీరు డబ్బులు ఎంతైనా పెడతారని అనుకుంటున్నారో మీరు ఏం చేస్తారంటే హైదరాబాద్లో కానీ మీకు దగ్గర ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటారో ఆ కాలేజెస్లో టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, ఓకేనా. టాప్ ప్రైవేట్ కాలేజెస్ కొన్ని ఉంటాయి, మీరు వెళ్ళి కనుక్కోండి. ఇప్పుడే ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలు ఇప్పుడు సీట్ ర్యాంక్ సరిగ్గా రాని వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి కనుక్కొని జాయిన్ కూడా అయ్యారు. సో డబ్బులు పర్లేదు అనుకున్న వాళ్ళు మంచి ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళండి. మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ ఫిల్ అయినాయా, ఉన్నాయా, ఉంటే ఫీజు ఎంత అని కనుక్కొని ఫీజు కట్టి మీకు ఓకే అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏ ప్రైవేట్ ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. మీకు అవైలబుల్ ఉంటే, సీట్స్ ఉంటే మీకు డబ్బులు కట్టేస్తే మీరు 2 ఇయర్స్కి వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు మిమ్మల్ని. సో అదేం ప్రాబ్లం లేదు. సిపి గేట్ వాళ్ళు కూడా ఒక నోటీస్ ఇస్తారు థర్డ్ ప్లేస్ అయిపోయినాక స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని. సో ఆ డేట్స్ అనేవి ఇస్తారన్నట్టు. స్పాట్ అడ్మిషన్ ఇప్పుడు కూడా మీరు మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళి జాయిన్ కావచ్చు. స్పాట్ అడ్మిషన్ అంటే మేనేజ్మెంట్ కోటా, ప్రైవేట్ కాలేజీలో వెళ్ళి మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఓకే అనుకుంటే. బట్ ఆ జాయినింగ్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది సిపి గేట్ వాళ్ళు చెప్తారు. సిపి గేట్ వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు, స్పాట్ అడ్మిషన్ లాస్ట్ డేట్ సంథింగ్ November 15, November 20, November అని ఒక డేట్ ఇస్తారు. ఇప్పుడు November 15 లాస్ట్ డేట్ అని ఒక నోటీస్ ఇచ్చారు అనుకో, ఆ లోపే మీరు ప్రైవేట్ కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఆ డేట్ అయిపోయాక స్పాట్ అడ్మిషన్లో మేనేజ్మెంట్ కోటాలు కూడా జాయిన్ కారాదు, ఓకేనా. నువ్వు ఎంత డబ్బులు పెట్టినా డేట్ అయిపోయాక జాయిన్ కారాదు. ఆ డేట్ లోపే జాయిన్ కావాలి. జాయిన్ అయితే నీ అడ్మిషన్ అనేది వాళ్ళు ఆన్లైన్లో కన్ఫర్మ్ చేస్తారు మేనేజ్మెంట్ కోటా కిందైనా, ఓకేనా. సో ఇది ప్రాసెస్. దాని గురించి స్పాట్ అడ్మిషన్ గురించి ఏమైనా నోటీస్ వస్తే కంపల్సరీ నేను రిప్లై అంటే యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేస్తా. ప్రస్తుతానికైతే మీరు థర్డ్ ప్లేస్ ట్రై చేసుకోండి. థర్డ్ ప్లేస్లో సీట్ రాకపోతే తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళి కనుక్కొని మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వండి 2 ఇయర్స్కి. లేదంటే ఏం చేయలేమండి. ఇప్పుడు డబ్బులు ఇబ్బంది అవుతుంది, నాకు మేనేజ్మెంట్ కోటా నచ్చదు, సీట్ కూడా రాలేదంటే నెక్స్ట్ ఇయర్ సిపి గేట్ రాసుకోవాలి. కొంచెం మంచిగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అంతే, ఓకేనా. ఇది ప్రాసెస్. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి.
డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ మేనేజ్మెంట్ కోటాలో డైరెక్ట్ చేయొచ్చు. సిపి గెట్ రాసినా ఏం కాదు, రాయకున్నా ఏం కాదు, డైరెక్ట్ తీసుకుంటారు. బట్ నువ్వు ఆ కోర్స్కి ఎలిజిబులా కాదన్నది ఇంపార్టెంట్. నువ్వు పీజీలో చేసే కోర్స్కి డిగ్రీలో ఎలిజిబిలిటీ ఉండాలి. అంటే డిగ్రీలో ఏ కోర్స్ చేసినావు, పీజీలో నువ్వు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, సో ఆ కోర్స్కి నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకో. చెక్ చేసుకొని ఇప్పుడు నార్మల్గా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి డిగ్రీలో మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. నేను బీకామ్ చేసి బీఏ చేసి నేను పోయి మేనేజ్మెంట్ కోటాలో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు అని అడుగుతారు. అట్లా ఏమి ఉండదు. ఓకేనా, మేనేజ్మెంట్ కోటాలో చేయొచ్చు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ, బట్ ఎలిజిబిలిటీ ఉండాలి. నీకు ఆ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉంటేనే వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు. రిమెంబర్ ఇట్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని వెళ్ళి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వండి. ఓకేనా, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది వాళ్ళు సిపి గెట్ వాళ్ళు నోటీస్ ఇస్తే ఐ మేక్ ఎ వీడియో. సో అప్పటి వరకు ఉంటా మరి. డన్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. రేపే వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే పెట్టుకోండి. ఓకేనా, అంతే, ఉంటా. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. బాయ్.